హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, సర్టిఫికేట్ చూసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక జీతం వచ్చేసి మనకి మంత్లీ 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి చాలా అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. కానీ మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి, అలాగే మనకి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ డిగ్రీ అనమాట. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బ్యాచిలర్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి బేసిక్ పేనే 25,500 నుంచి 81,100 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ వచ్చేసి 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 5, ఓబీసీ 1, అలాగే ఎస్సీ వాళ్ళకి అయితే 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 3, ఓబీసీ 1, అలాగే మనకి ఈ యొక్క పోస్ట్కి మనకి జాబ్ వచ్చినట్లయితే ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 5th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేన 29,200 నుంచి 92,300 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అన్ని అలవెన్సెస్తో సహా 50,000 పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట రీసెంట్గానే. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 18th వరకు అయితే ఉంది. ఏప్రిల్ 18th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఈ యొక్క https://www.nittRchd.ac.in అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లై అని చెప్పేసి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళిన ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఈ యొక్క 18/4/2024 నాటికి మనకి 18 నుంచి ఒక 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 750 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మనకి ఒక యొక్క అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి, అలాగే మనకి సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క 2 పోస్టులకు సంబంధించి సేమ్ అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే
పోస్ట్ స్పెసిఫిక్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 60 వెయిటేజ్ అయితే ఉంటుంది. మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ నుంచి 20% అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ నుంచి 20% అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఒక ఆల్ ఓవర్ ఇండియాలో మనకి NITT TRకి సంబంధించి ఒక సంస్థ ఎక్కడైతే ఉంటాయో మనకు అక్కడైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఓకేనా. డిగ్రీ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోవద్దండి, మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి అయితే యూజ్ అవుతుంది, అలాగే నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. జాయిన్ అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.